వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హెరిటేజ్ సంస్థ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ కౌన్సిల్ వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ గారికి లీగల్ నోటీసులు పంపించారు. ఎందుకు పంపించారు అంటే మనం వీడియో చూసాం కదండి, ప్రెస్ మీట్ పెట్టి సాక్షి పత్రికలో ఇందాపూర్ డైరీ, హెరిటేజ్ డైరీ సత్సంబంధాలు, తర్వాత బోలేబాబాకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ మాట్లాడుతూ ఇందాపూర్ డైరీ వాళ్ళ దగ్గర చీజ్, హెరిటేజ్ ఏదైతే చీజ్ వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చర్ అయ్యి వీళ్ళు మార్కెట్ చేస్తారో ఆ చీజ్ స్లైజెస్ ప్యాకెట్ తీసుకొచ్చి ఇదిగో ఇందాపూర్ నెయ్యి ఇదే, హెరిటేజ్ నెయ్యి ఇదే అని చెప్పి ఆయన చేసినటువంటి దానికి హెరిటేజ్ వాళ్ళకి మండి లీగల్ నోటీసులు పంపించారు. మీరేదో పత్రికను పట్టుకొచ్చి ఆ పత్రికలో రాసిందే నిజమని లీడర్ ఆఫ్ అపోజిషన్గా కౌన్సిల్లో ఉన్నటువంటి మీరు, ఒక శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి మీరు ఇలాంటి అబద్ధాన్ని ప్రచారం చేయడం అనేది ఖచ్చితంగా నేరం కింద పరిగణిస్తున్నాము. ఇది మా బ్రాండ్ వాల్యూని దెబ్బతీయడానికి మీరు చేస్తున్నటువంటి కుట్రగా మేము భావించాల్సి వస్తుంది. యాజ్ అ లీడర్ ఆఫ్ అపోజిషన్గా మీకు ప్రివిలేజ్ అనేది ఉంటుంది మాట్లాడడానికి, మొత్తం అందరికీ కూడా అదే రీచ్ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు, అందువల్ల దీనికి మీరు తగిన సమయంలో క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని చెప్పి లీగల్ నోటీస్ ఇచ్చారు. 10 లక్షలకో ₹1,00,000 మొత్తానికి, దానికి రెమిటెన్స్ కింద కట్టాలి అని చెప్పని. సరే, బొత్స సత్యనారాయణ గారు నిజంగానే ఆయన మాట్లాడారు, మనం కూడా చెప్పాం, ఆ వీడియో కూడా ఉంది. చీజ్ స్లైసెస్ చూపించి ఇదే ఇందాపూర్ నెయ్యి, హెరిటేజ్ నెయ్యి అని చెప్పి మాట్లాడారు. ఆయనకే చెప్పాం, ఏంటి సార్ మీరన్నా చూసుకోవాలి కదా, మిమ్మల్ని బలి చేసేస్తున్నారు అన్నాం. సో ఇక్కడ కూడా అదే పాయింట్ వస్తుంది. ఇక్కడ హెరిటేజ్ వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, వై బొత్స సత్యనారాయణ? ఇవ్వాల్సింది ఆయన యజమానికి కదా. వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి, వారి భార్య గారు నడిపిస్తున్నటువంటి సాక్షి మీడియాకి, సాక్షి పత్రికకి, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్కి, వాళ్ళ కార్యకర్తలు చేసినటువంటి ప్రచారాలకి వీళ్ళకి కదా ఇవ్వాల్సింది లీగల్ నోటీసులు. బొత్స సత్యనారాయణ ఏం చేశాడు పాపం ఆయన? అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే కరెక్ట్గా పార్టీలైనా మాట్లాడాలి, మరి పార్టీలైనా అబద్ధ ప్రచారం చేయడమే అన్నప్పుడు ఆయన శక్తి ఉంది, ఇంకా ఆయన అదే చేయాల్సిందే, తప్పదు. లేదంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోవడానికి ఆయనకి ఆప్షన్ పెద్దగా ఏం లేదు కాబట్టి ఆయన అదే మాట్లాడతారు. అందుకని చెప్పి ఇప్పుడు ఆయనకి మాత్రమే ఇచ్చి వదిలిపెడితే ఎలాగా? సో దీని వెనకాల ఏమైనా గేమ్ ప్లాన్ ఉందా అన్నటువంటి పాయింట్ కూడా చాలామంది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. బొత్సాకి ఇవ్వడం వెనక అదిగో కాపులను అవమానిస్తున్నారా? ఇందులో అదేమీ రాదండి. చర్చ మాత్రం బయట ఇలాగ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళే. ఎందుకంటే ఈ కమ్యూనల్ ఇష్యూస్ తీసుకురావాలి, కూటమిని విడగొట్టాలి, అల్టిమేట్గా టార్గెట్ పవన్ కళ్యాణ్ని చేయాలి. మాతో పొత్తు పెట్టుకోలేదు కాబట్టి, కూటమితో చంద్రబాబు నాయుడుతో వెళ్ళి కలిశాడు కాబట్టి ఎలాగైనా వాళ్ళని విడదీసేయాల్సిందే అనేది వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి గారు, వారి సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచన. 2017లోనే దీనికి బీజం పడింది, అప్పటి నుంచి ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతూనే వస్తుంది. కాబట్టి సో ఇందులోనే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారిని ముందు పెట్టించి లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నారు కాబట్టి పక్కన ఉన్నటువంటి వాళ్ళు బొత్స గారు వ్యక్తిగతంగా ఆయన పరువు తీయడానికి, అంటే ఏంటి, ఆయనకి ఏమీ తెలీదు, చీజ్కి నెయ్యికి కూడా తేడా తెలియకుండా ప్యాకెట్ దీని మీద హెరిటేజ్ ఉందా, ఇది నెయ్యి అని చూపించేసేటువంటి రకం అని ఎస్టాబ్లిష్ చేయాలి అని. ఆయన చదువుకోలేదు, ఆయన సీనియర్ మంత్రిగా పనిచేయలేదు, ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరం లేదు. ఇక్కడ బొత్స పరువు తీసేద్దాం వ్యక్తిగతంగా అని కూడా వాళ్ళు అనుకున్నారు. సో ఇక్కడ ఏదో అంటాం చూసారా, దీని మీద పిడుగుపడ్డట్టు అంటారనమాట మామూలుగా. అలాగా తీసుకెళ్ళి మొత్తం బొత్స సత్యనారాయణ గారి మీద పడేసి ఇప్పుడు ఆయనకి లీగల్ నోటీసులు ఇచ్చి పరువు నష్టం దావాలో మీరు చేయాల్సిందే అంటే అసలు చేయాల్సినటువంటి వాళ్ళ మీద కదా యుద్ధం. మధ్యలో ఈయన ఎందుకు అనవసరంగా పాపం? చేయాలంటే ఆయన ఓనర్ని చేయండి. ఎందుకంటే బోలేబాబా డైరీ వాళ్ళు, బోలేబాబా ఆర్గానిక్ కాదండి, బోలేబాబా మిల్క్ ప్రోడక్ట్స్, ఆ కంపెనీకి ఈ కంపెనీకి డిఫరెన్స్ చాలా ఉంది. వాళ్ళు ఎప్పుడో చాలా లాంగ్ బ్యాక్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఈ దిక్కుమాలిన బోలేబాబా ఆర్గానిక్ డైరీ మాత్రం 2020 సంవత్సరంలో పుట్టుకొచ్చింది. అక్కడి నుంచే వీళ్ళు చేస్తున్నటువంటిది. రెండింటికి డిఫరెన్స్ ఉంది. అలాగే ఇందాపూర్ అనేటువంటిది సోనాయి డైరీకి సంబంధించినటువంటి సంస్థ. దేశంలోనే 4వ 5వ పెద్ద సంస్థ అది. దాదాపు 10,000 కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి కంపెనీ అది దేశవ్యాప్తంగా. సో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, చేసేదాన్ని హెరిటేజ్ మార్కెటింగ్ మాత్రమే చేస్తుంది. అది కూడా ఏంటి, యూహెచ్పి మిల్క్ అని, చీజ్ అని, పనీర్ అని, ఇలాగా ఇవి మాత్రమే పెట్టుకున్నారు తప్ప నెయ్యికి సంబంధించి పెట్టుకోలేదు. బట్ వీటన్నిటిని తప్పుడు ప్రచారాలు చేస్తూ, తప్పుడు నెరేటివ్స్ తోటి ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు చేసినటువంటి కల్తీ పాపాన్ని మిగతా వాళ్ళందరి మీద నెట్టేద్దామని చూస్తున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇక్కడ పాపం బొత్స సత్యనారాయణ గారు ఆయన మీద పెడితే ఏం చేస్తారు? ఇప్పుడు కూడా ఆయన ఒకటే మాట అనొచ్చు, మళ్ళీ నోటీస్ వచ్చినాయి నానేట్సేస్తాను, అయిపోయింది. సో టార్గెట్ ద ఓనర్ అంతే తప్ప బొత్స గారినో ఇంకొకళ్ళనో కాదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.